అధికారులుగా పెట్టినాం. ఆ సంస్థ నడవడానికి ప్రభుత్వం మీద నిధులకు ఆధారపడకుండా ఒక 600 crores కార్పస్ ఫండ్ వివిధ కంపెనీల నుంచి పూల్ చేసి వాళ్ళ దగ్గర ఒక 600 కోట్ల రూపాయల యూనివర్సిటీ ఆ ఛాన్సలర్ అక్కడ ఉండే చైర్పర్సన్ డిస్పోజ్ ఆఫ్లో పెట్టినాం. ఎందుకంటే దాని నిర్వహణలో ఒక్క రూపాయి ప్రభుత్వాన్ని అడగాల్సిన పని లేకుండా నిర్మాణంలో కూడా మెగా సంస్థ ముందుకు వచ్చి 60 ఎకరాల స్థలం ప్రభుత్వం ఇస్తే 200 కోట్ల రూపాయలతో క్యాంపస్ మొత్తం వాళ్ళే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కట్టమని ముందుకు వచ్చారు. June 2 లోపల క్యాంపస్ మొత్తం సిద్ధం చేస్తున్నాం. ఇవాళ స్పోర్ట్స్ ఇష్యూలో కూడా 140 కోట్ల మంది ఉన్న ఈ జనాభా ఒక్క ఒలింపిక్లో మనం గోల్డ్ మెడల్ కూడా సాధించుకోలే. నేను మొన్న సౌత్ కొరియా పర్యటనకు పోతే ఆ దేశం 32 మెడల్స్ తెస్తే నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి పోతే 16 మెడల్స్ ఒక్క యూనివర్సిటీలో వచ్చినాయి. క్యాంపస్ ఎంత ఉందంటే 30 ఎకరాలు ఉంది. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది ఆర్చరీలో. ఆ అమ్మాయిని నేను కలిసిన. సో అంత చిన్న దేశము, ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉందో 10 మిలియన్ పాపులేషన్ ఉండే కంట్రీ ఈరోజు 32 మెడల్స్ ఒలింపిక్స్లో తెస్తే ఇంత పెద్ద భారతదేశం 140 కోట్ల జనాభా మనం ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాం. అందుకే సేమ్ పీపీపీ మోడల్ని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. తొందరలోనే అద్భుతమైన స్పోర్ట్స్ యూనివర్సిటీనే కాకుండా అకాడమీని కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. 2028 ఒలింపిక్స్లో తెలంగాణ రాష్ట్రం నుంచే మనం గోల్డ్ మెడల్ సాధించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని మన ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు నా ఒక్కడితో సాధ్యమయ్యేటివి కావు. విధానపరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు అందరూ సహకరించాలి. అందుకే ఈ విషయాలన్నీ కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు, నరేంద్ర మోడీ గారి నుంచి అనుమతులు ఇప్పించగలిగిన వాళ్ళు ఈ వేదిక మీద ఉద్దండులు అందరూ ఉన్నారు. ఇది మన రాష్ట్రం యొక్క బాధ్యత. మీ అందరితో కలిసి రావడానికి, మీతో పాటు నడవడానికి మా లక్ష్మణన్న ముందు ఉండాలి. ఎందుకంటే వారికి అన్నీ తెలుసు. నేనే ముందు ఉండాలనే ఆలోచన నాకేం లేదు. ఎవరైనా దీన్ని ముందుకు తీసుకెళ్తే ప్రధానమంత్రి గారిని కలిసి మన రాష్ట్రానికి కావాల్సినవి మనం తెచ్చుకుందాము. ఇది ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. ఇలాంటి గొప్ప అవకాశం జారవిడ్చుకుంటే మన రాష్ట్రం వెనుకబడుతుంది. మోడీ గారు డ్రీమ్ అయిన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఉన్నది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. శ్రీరామచంద్రమూర్తి గారు వారి అనుభవాలు విద్యాసాగర్జీతో ఉన్న విషయాలను కూడా వారు ప్రస్తావించారు. సాగర్జీకి ఓపిక, అనుభవం ఉన్నది. వారి ఓపికను, అనుభవాన్ని నరేంద్ర మోడీ గారు దేశం కోసం వినియోగించుకుంటారని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. Memento